హాయ్, వెల్కమ్ టు వైకే టీవీ. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. ఓ తండ్రి పిల్లలకు జీవితం అంతా తిండి పెడతాడా? అలా చేస్తే ఆ పిల్లలు సొంత కాళ్ళ మీద నిలబడతారా? తండ్రి లేకపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? పని పాట లేకుండా ఎదిగిన పిల్లలు ఆ తర్వాత ఎలా బతుకుతారు? పిల్లలకు జీవనోపాధి వచ్చేంత వరకు తండ్రి సాయం చేయగలడు. ఆ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాల్సిందే కదా. మనకు సామెత ఉంది, చేపలు పట్టడం కాదు పట్టడం నేర్పించాలి అని. అంటే చేపలు తెచ్చి పెడుతూ ఉంటే తినేవాడికి ఏ నొప్పి తెలియదు, జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కాబట్టి బద్ధకస్తుడు అవుతాడు, వాడికి ఏ పని రాదు. ఏదైనా పని చేయాల్సిన అవసరం వచ్చినా ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇదే మాట సూటిగా సుత్తి లేకుండా చెప్పింది మన సర్వోన్నత న్యాయస్థానం. ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు గుప్పిస్తున్న ఉచితాల ఎర, ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ఫ్రీ స్కీమ్ సంస్కృతిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలైన లబ్ధిదారులకు సంపన్నులకు మధ్య తేడా చూడకుండా ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా పంపిణీ చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. తమిళనాడు ఉచిత విద్యుత్ పథకం గురించి పిటిషన్ విచారణ సందర్భంగా ఉచిత పథకాల గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉదయం నుంచి అవసరమైనవన్నీ ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే ప్రజలు ఎందుకు పనిచేయాలి? అన్నీ ఉచితంగా వస్తుంటే వాళ్ళు పనిచేయడం ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? ఎన్నాళ్ళు ఉచిత పథకాల అమలు? ఇదేనా మనం చేసే జాతి నిర్మాణం అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దాదాపుగా రెవెన్యూ లోటులోనే ఉన్న ఈ పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నాయి? నెలవారీ ఆదాయంతో ఉద్యోగుల జీతాలు, ఉచిత పథకాల అమలు అన్న రెండు పనులు తప్పితే మూడో పని చేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు కదా. ప్రభుత్వాల బాధ్యత ఇంతవరకైనా ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి కల్పించలేరా అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. అంతేకాదు, రాష్ట్రాలు రెవెన్యూ లోట్లో ఉన్న ఉచితాలు పంచుకుంటూ పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉదయం నుంచి ఆహారం, గ్యాస్, సైకిల్, స్కూటీ ఉచితంగా ఇస్తూ పోతే ఎలా? ఇప్పుడు సంక్షేమం పేరుతో ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేసే స్థాయికి వచ్చేసాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎందుకు పనిచేయాలి? అన్నీ ఉచితంగా వస్తాయనుకున్నప్పుడు వాళ్ళు పనిచేయడం ఎక్కడి నుంచి నేర్చుకుంటారు అని సిజేఐ ప్రశ్నించారు. నిజమే కదా, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని పెద్దలు అంటుంటారు. ఉచితాలు పంచుకుంటూ పోతే ఎంత ఆదాయం ఉన్నా ప్రభుత్వాలైనా సరే దివాళా తీసుకుంటూ పోతాయి. అందుకే సుప్రీంకోర్టు డేంజర్ బెల్స్ మోగించింది. ఇదే విషయమై ఈరోజు మనతో మాట్లాడడానికి కోటిపల్లి అయ్యప్ప గారు, ఎవరు శివశంకర్ గారు వచ్చున్నారు. సార్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్ వెల్కమ్ టు యూ సార్. సార్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు నగేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ నగేష్ గారు వచ్చున్నారు. సార్ వెల్కమ్ టు యూ నగేష్ గారు, ఎలా ఉన్నారు? రైట్ సార్. సార్, దేశంలో పెరుగుతున్న ఉచిత పథకాల సంస్కృతిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉచిత పంపిణీ దేశ ఆర్థిక అభివృద్ధికి దెబ్బతీస్తుందన్నటువంటి విషయం నాయకులకు తెలియదా నగేష్ గారు? సార్, ఇక్కడ ఉచితం అనేది ఏది ఉచితం అనేది మనం ఒక డెఫినేషన్ ఇవ్వాలి. అంటే సుప్రీంకోర్టులో చర్చ నడిచింది కాబట్టి అందరూ దీనికోసం డిస్కస్ చేస్తూ ఉన్నారు, మంచిదే. అంటే ఉచితం అనేది ఏది ఉచితం? ఒక హాస్పిటల్లో వైద్యం ఉచితమా? లేదు ఒక పెన్షన్ ఉచితమా? ఒక గ్యాస్ సబ్సిడీ ఉచితమా? లేదు ఏదైనా అక్కడ ఇంకా చాలా స్కీమ్స్, అంటే ఇప్పుడు విద్యకు ఇప్పుడు అమ్మఒడి ఉచితమా? అమ్మఒడి అంటే ఇప్పుడు తల్లికి వందనం అనిపిస్తుంది, తల్లికి వందనం ఉచితమా? లేదా వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు, అది ఉచితమా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కార్పొరేట్ కంపెనీలకు ప్రోత్సాహకాల పేరుతో లక్షల కోట్ల రూపాయలు పంచుతున్నారు, ఇది ఉచితమా? ఏది ఉచితం? ఇది జరగాలి చర్చ. అంటే ఉచితాలు ఇచ్చుకుంటూ సంక్షేమం అనేది ప్రభుత్వం బాధ్యత, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, ఎవరు ఏమనుకున్నా. అయితే ఆ సంక్షేమం ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్. రెండోది, ఉచితాలు అనేది ఓన్లీ పేదలకు మాత్రమే పనిచేస్తున్నారు, ఉచితంగా ఇచ్చేస్తున్నారు అని ఒక పెద్ద లేనిపోని ఒక రచ్చ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరగాల్సిన చర్చ ఇది కాదు. జరగాల్సిన చర్చ ఏమిటంటే, ఎవరికి ఉచితంగా ఏ రూపంలో ఇస్తున్నారు? దానికి ఉచితం అని పేరు పెట్టిస్తున్నారా? ప్రోత్సాహకం అని పేరు పెట్టిస్తున్నారా? ప్రోత్సాహకం అనేది మాత్రం ఉచితం కాదా? ఉచితం అనే పేరు ఉన్నది మాత్రమే ఉచితమా? ఈ డిఫరెన్స్ తెలియాలి సార్ ఫస్ట్. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు దోచిపెడుతున్నాయి, ఇది ఉచితమా కాదా? సముచితమా కాదా? అలాగే కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు బకాయిలు రద్దు చేస్తున్నాయి, ఇది ఉచితమా కాదా? ఇవి పక్కన పెట్టేసి
కేవలం పేదవాడికి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలే ఉచితాలు అనే భ్రమలో ప్రభుత్వాలు, కోర్టులు, నాయకులు ప్రజలను ఆ ఉచితం అనే భ్రమలో ఉంచుతున్నారు. ఓకే. కానీ కానీ పని నేర్పించడం ఎలా అనేటువంటి మాటను కూడా సిజేఐ చెప్పడం జరిగింది. ఆయన కూడా అది కూడా ప్రశ్నించారు. పని నేర్పడం అనేది ప్రభుత్వాలు అవకాశాలు కల్పించాలండి. అవకాశాలు కల్పించాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండాలి. ఆ డబ్బును తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలకు రద్దులు చేస్తూ కూర్చుంటే ప్రభుత్వం దగ్గర డబ్బు ఎక్కడ వస్తుంది? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మనం ఉచితం అంటున్నాం, గ్యాస్ ఉచితం అంటున్నారు. గ్యాస్ మీద ట్యాక్స్ ఎంత ఉందండి? సారీ, ట్యాక్స్ ఎంత ఉంది? గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ వేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది. ఈ ట్యాక్స్ తీసేమనండి, ఉన్న రేటుగా కొనుక్కుంటారు. అంటే ఉచితం అనే ఒక భ్రమలో పెడుతున్నారు. అయితే ఇక్కడ జరగాల్సిన డిస్కషన్ ఏమిటంటే, ఎలాంటి పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి? సార్ ఎక్కడో ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఉచిత విద్య అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఉచిత వైద్యం అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇప్పుడు అమ్మఒడి, తల్లికి వందనం, ఇప్పుడు తల్లికి వందనం ఒక స్కీమ్ ఉంది. అది స్కామ్. ఇది డివిజన్ చేయాలా? ఏది ఉచితము, ఏది అనుచితం కాదనేది డిస్కషన్ జరగాలి. ఆ డిస్కషన్ జరగట్లేదు. పేదవాడికి ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఉచితమే, వీళ్ళు కూర్చోబెట్టి మేపుతున్నారని ఒక భ్రమను కలిగజేస్తున్నారు మధ్యతరగతిలో. ఓకే, రైట్ సార్. ఇక్కడ నగేష్ గారు, ఇక్కడ ఇంకో విషయం మనకి ఇప్పుడు రికార్డ్స్ కనుక చూస్తే ఆల్మోస్ట్ ఆర్బీఐ లెక్కల ప్రకారం 2019లో 47.9 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా అప్పులుంటే 2024 వచ్చేసరికి 83.3 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి సార్. దానికి సంబంధించి అంటే ఇంక్రీజ్ వచ్చేసరికి ఎన్హాన్స్మెంట్ దాదాపుగా 74.4% ఆర్ 74% నియర్లీ ఇంక్రీజ్ అయింది అప్పులు మాత్రమే. దీంట్లో మనం అనుకున్నట్టు ఇప్పుడు తమిళనాడు ఇష్యూ వచ్చింది, తమిళనాడే టాప్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అప్పుడు అవన్నీ ఎలా తీరాలంటారు? అవన్నీ ఎలా తీరాలంటే సార్, ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బు ఉచితంగా పంచడం అనేది, ఉచితంగా పంచడం అంటే నేను చెప్పేది సంక్షేమం వేరు, డెవలప్మెంట్ వేరు సార్. ఈ సంక్షేమంలో 2 పార్ట్స్ ఉన్నాయి, అవసరమైన సంక్షేమం, అనవసరమైన సంక్షేమం. అలాగే డెవలప్మెంట్ లో అనవసరమైన డెవలప్మెంట్, అవసరమైన డెవలప్మెంట్ ఉన్నాయి. ఈ కేటగరైజేషన్ చేయట్లే. ఈ కేటగరైజేషన్ జరగాల. ఇప్పుడు మీరు అన్నారు 40 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని. ఓకే, ఇప్పుడు కరోనా టైంలో 83 లక్షల కోట్లు సార్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు. ఎంత సార్? 83.3 లక్షల కోట్లు 2024కి, ఇది 26లో ఉన్నాం మనం. సార్ ప్రభుత్వం తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే అదేదో సినిమాలు మహేష్ బాబు చెప్తాడు, ఇలా తీసుకురావచ్చు. ఓకే, 83 లక్షల కోట్లు ఇలా తీసుకురావచ్చు సార్. ఎలాగో నేను చెప్తా సార్. నల్లధనాన్ని తీసుకొస్తానని సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో 11 ఏళ్ల క్రితం హామీ ఇచ్చింది సార్. అవును. ఇప్పుడు నల్లధనం దాదాపు 60 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది మినిమం అనేది ఒక అంచనా. ఓకే, అది తీసుకొస్తే తెల్లరికల్లి అప్పులన్నీ తీరిపోతాయి సార్ తెల్లవారేసరికి. ఓకే, ఆ లిస్ట్ అంత గవర్నమెంట్ జరుగుతుంది. ఇది పక్కకు పెడితే కరోనా టైంలో 21 లక్షల కోట్ల రూపాయలు మూలని దీన్ని తీసేసింది గవర్నమెంట్. అందులో 11 లక్షల కోట్ల రూపాయలు కేవలం 4-5 కంపెనీలకే పనిచేసింది. ఓకే, అది ఆపితే ఇలా తీరిపోతాయి సార్ అప్పులన్నీ. అలాగే ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ప్రతిరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు ఉచితంగా పంపిణీ చేసేస్తుంది సార్. అవి ఒక్కరోజు ఆపితే ఇలా అప్పులు తీరిపోతాయి సార్. ఓకే, అంతేగాని పేదవాడికి ఇచ్చే సంక్షేమ పథకాల మీద పడి ఆడవడం కాదు సార్. రైట్. ప్రభుత్వం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య జరిగింది ఒక ఇన్సిడెంట్ చెప్పుకుందాం సార్. చెప్పండి. గూగుల్ అక్కడ మనకి వైజాగ్ లో పెడుతూ ఉంటే 22,000 కోట్ల రూపాయల బెనిఫిట్స్ ఆ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది సార్. కేవలం 200-300 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ 22,000 కోట్ల రూపాయలు పెడితే దాదాపు 40,000 మందికి ఉద్యోగాలు వస్తాయి సార్. ఓకే, వేరే చోట ఇన్వెస్ట్ చేస్తే. సో ఉచితం అంటే ఏదనేది ఒక క్లారిటీ జరగాలి సార్. ఎక్కడో పేదవాడికి గ్యాస్ పంపిణీ మీద, ఏదో ఇచ్చే పెన్షన్ల మీద పడి ఆడవడం కాదు సార్. సంక్షేమం అనేది ఈ దేశంలో 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నారు సార్. 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నారంటే తప్పెవరిది సార్? తప్పెవరిది? ప్రభుత్వాలు.
ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? అంటే కానీ మనకి మినిమం వేటాడడం ఇవ్వాల్సిన నేర్పాలి, అంటే బతకడం నేర్పాలి అని అంటున్నారు. సంక్షేమానికి సంబంధించి బతకడం నేర్పాలి అంటే సార్ నగేష్ గారు సంక్షేమానికి సంబంధించి 2 మెయిన్ ఉన్నాయి. ఒకటి దాంట్లో తిండికి సరిపోయినటువంటి ఏర్పాటు చేయాలనేటువంటిది మొట్టమొదటిది. సో మోస్ట్ ప్రాబబ్లీ రేషన్ బియ్యం అనే ఒకటేదే వాళ్ళకు ఉండేటువంటి ఛాన్స్ లాగా కనపడుతుంది. ఇప్పుడు కొత్తగా 5 రూపాయల రైస్ ఫుడ్ అవి వచ్చాయి, కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి సిచ్యువేషన్ అదే కదా సార్. ఇప్పుడు 5 రూపాయలకి అన్నం దొరుకుతుందంటే అందరూ వెళ్ళరు సార్. అనగా నాకు ఈ పక్కనే 5 రూపాయలకి అన్న క్యాంటీన్ ఉంది, నేను వెళ్ళను. అవును, అక్కడ గత్యంతరం తినడు వెళ్తాడు. 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుని నెలంతా బతకలేరు సార్ వాళ్ళు. అవును, 4,000 రూపాయల మీద ఊరికే జీవితం అంతా గడిపేస్తున్నాం అనేది తప్పు. అలాగే గ్యాస్ ఏదో కొద్దిగా సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ మీదే వాళ్ళు నెలంతా వండుకు తినరు సార్. సో ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాల మీద నెలంతా బతికేస్తున్నారు అనుకోవడం ఒకటి అమాయకత్వం, పొరపాటు. అనర్హులకు ఇస్తే అది కట్ చేయాలి, అది ప్రభుత్వం తప్పు. ఇంకా ట్యాక్స్ ఎవరి దగ్గర వసూలు చేస్తున్నారనే ఒక డిబేట్ కూడా జరుగుతుంది. ఈ సుప్రీంకోర్టు డెసిషన్ లోనే కూడా కేవలం కొద్ది మంది దగ్గర ట్యాక్స్ కట్టుకుని అందరికి పనిచేస్తున్నారనే ఒక వాదన కూడా ఇప్పుడు ఈ తమిళనాడు ఇష్యూలో జరుగుతుంది సార్. ఓకే, కానీ ట్యాక్స్ ఎవరు కడుతున్నారు సార్ ఈ దేశంలో? కొద్దిమందే కడుతున్నారా? ఈ దేశంలో ఇప్పుడు పుట్టిన పసికందు నుంచి ఈ రోజు చచ్చిపోయే ముసలోడు వరకు ప్రతి వాడు ట్యాక్స్ కడుతున్నారు సార్. డైపర్ మీద 12% ట్యాక్స్ సార్, ఉగ్గు గిన్నె మీద కూడా ట్యాక్స్ ఉంది సార్, శవపేటికి మీద ట్యాక్స్ ఉంది సార్, రోడ్ ట్యాక్స్ ఉంది సార్. ఇప్పుడు మీతో ఫోన్ మాట్లాడుతున్నా సరే నేను ట్యాక్స్ కడుతూనే మాట్లాడుతున్నా. ఎలా మాట్లాడుతున్నానంటే ఇప్పుడు నేను ఫోన్ ట్యాక్స్ కట్టుకున్నా, అందులో సిమ్ ట్యాక్స్ కట్టుకున్నా, అందులో రీఛార్జ్ ట్యాక్స్ కట్టి రీఛార్జ్ చేయించా. సో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు ట్యాక్స్ కడుతున్నాడు. దాన్ని భ్రమంలో పెడుతున్నారు ప్రభుత్వాలు. రైట్, ఒకసారి శివశంకర్ గారిని అడుగుదాం. శివశంకర్ గారు, నగేష్ గారు కేవలం భ్రమంలో పెడుతున్నారు, అందరూ కలిసి కొన్ని వర్గాలు మాత్రమే అలాంటి పనులు చేస్తున్నాయి, దానికి కోర్టులు కానీ ఇతరాలు కూడా ఏవి అతీతం కాదనేటువంటి మాట చెప్తున్నారు. శివశంకర్ గారు ఏమంటారు మీరు? నగేష్ గారు చెప్పిన దాంట్లో కూడా తప్పు లేకుండా ఉంది సార్. యాక్చువల్గా నగేష్ గారు చెప్పిందంటే 100% కరెక్ట్. ఇది మొత్తం కూడా ఏ ప్రభుత్వానికి తెలియకుండా ఉందా? ఫస్ట్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఉచిత గ్యాస్ కట్టు, అమ్మఒడి అనేది అప్డేషన్ అయిపోయింది కాబట్టి అమ్మఒడి తల్లికి వందనం అనేది తీసేస్తున్నాము. ఇది ఒక్క వర్డ్ అంటే పార్టీలు మొత్తం కూడా అల్లకొల్లాలైపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజల కొరకు రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే రాజకీయ నాయకుల కొరకు ప్రజలు ఉన్నారా అనేది మెయిన్ ఉంది సార్. ఇప్పుడు ఏ పథకం ఎలా ఉపయోగిస్తారు, మెయిన్ మనకి దీంట్లో ఉచితము ఇది మెయిన్గా మనకి మన తమిళనాడుది ఓకేనండి. తమిళనాడు నుంచి ఫస్ట్ తమిళనాడులో గ్యాస్ కానీ టీవీలు కానీ ఫస్ట్ అక్కడి నుంచే అండి. రాజకీయాల్లో మనకి డబ్బు పంచడం కానీ, గ్యాస్, కుక్కర్లు, చీరలు, మొన్న తెలంగాణ ఎలక్షన్స్ జరిగిన దాంట్లో కూడా కుక్కర్లు, చీరలు అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారు, మళ్ళీ వెనక్కి కూడా తీసుకున్నారు. రైట్ సార్, అంటే శివశంకర్ గారు నేను డిస్టర్బ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక మాట, తమిళనాడు వచ్చి 8.3 lakhs crores అప్పు ఉంది సార్. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకునే 83లో 10% ఓన్లీ తమిళనాడుదే. అవును సార్, అవునవునవును. అసలు అలా అంత అప్పు ఉండి కూడా తెలిసి కూడా వాళ్ళు ఇప్పుడు కూడా మేము హామీలు ఇస్తానే ఉన్నారు, మేము అది ఇస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అనేది. ఎందుకంటే వాడికి భయం, నేను రాజకీయ నాయకుడిగా నేను ఎదగాలి అంతే. స్టేట్ ఏమైపోయినా పర్వాలేదు, ప్రతి స్టేట్ కూడా ఇప్పుడు ఏ స్టేటు వీక్ లేకుండా ఉంది సార్. అన్ని స్టేట్లు వీకర్ గానే ఉన్నాయి, ఫైనాన్షియల్ పరంగా అన్ని కూడా స్ట్రగుల్ అవుతున్నాయని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక దాంట్లో కూడా చాలా నైపుణ్యం పొంది ఆయన నోటి నుంచి ఉచితం అనేది రావటం అనేది గగనం. అలాంటి ఆయన కూడా తప్పగా ఇప్పుడు నేను ఈ ఉచితం అనేది చెప్పకపోతే రేపు నన్ను రానియరు జనాలు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఉచితం అనేది చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కూడా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రవేశాల్లో ఒక్కటి ఆపేసిన, ఒక్క పథకం రైతు బంధు కానీ అమ్మఒడి కానీ ఏది ఒక్కటి ఆపేసినా మళ్ళీ టీడీపీ గవర్నమెంట్కి ఎసిరే ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయంగా జనాలకి ఏదైతే అవసరమైతే అది ఇస్తున్నారు. ప్లస్ దీంట్లో వీళ్ళు ఒకటి గమనించాలి, మెయిన్ స్కిల్. ఇప్పుడు ఉచితం ఇస్తున్నారు, ఓకే, దీన్ని ఎవరు అరికట్టలేరు, దీన్ని ఎవరు ఆపలేరు. ఏది ఆపేసినా కానీ ఉచితం అనేది ఆపేస్తే గవర్నమెంట్ పడిపోతుంది. మెయిన్ డ్రాబ్యాక్ అయిపోయింది. దీన్ని అరికట్టాలి, దీన్ని చేయాలి. అసలు డబ్బు డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు మనకి మన
పవన్ కళ్యాణ్ గారు డబ్బు డిస్ట్రిబ్యూషన్ లేకుండా నేను 0% రాజకీయం చేస్తానన్నారు. అది కుదిరిందా? కుదరలా. అంతా కూడా డబ్బు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి డబ్బులు పంచుతున్నారు. అంతా వర్కౌట్ జరుగుతూనే ఉంది. కానీ అది ఎప్పుడైతే మనకి వస్తదో అప్పుడు జనాల్లో నుంచి మార్పు రావాలి. ఎప్పుడు కూడా జనాలకి ఉచితం అనేది సోమరిపోతుతనాన్ని అలవాటు చేస్తున్నారు. అది అరికట్టాలి. ఫస్ట్ ఏంటంటే స్కిల్ రైట్ సార్, నేర్పియాలి. ఇక్కడ ఏది ఇక్కడ మంచి, ఇక్కడ ఏది చిన్న చెడు. చిన్న మాట శివశంకర్ గారు, ఇక్కడ ఎలక్షన్ ముందర మాత్రమే అనౌన్స్ చేస్తున్నారు, ఎలక్షన్ తర్వాత డబ్బులు ఇస్తున్నారు. సో అది కూడా ఈ ఎలక్షన్ ముందర ఓటింగ్ కోసం ప్రాక్టీస్ లాంటిది అనొచ్చా? ఎందుకంటే ఆ వాదన చాలా Yes. ఎక్కువగా ఉంది ప్రస్తుతం. అవునండి. అవును, మీరు చెప్పింది కూడా కరెక్టేనండి. ఇప్పుడు మనకి అసలు యువతకి ఏమి సందేశం ఇస్తున్నారు? ప్రతిదీ కూడా ఇప్పుడు మా నాయకుడు వస్తే ఇది ఉచితం ఇస్తున్నారు అంటున్నారు. అరే ఉచితం కాదురా బాబు, ముందు స్కిల్ నేర్పిమనంటారా బాబు. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ అవి నేర్పించి ఇప్పుడు ఏ వయసు వాళ్ళకి ఏది నేర్పించాలి? ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ అన్నారు. వృద్ధాప్య పెన్షన్ ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకి ఇవ్వాలి. బట్ Yes. కానీ వృద్ధాప్య పెన్షన్ కూడా పెద్దల్ని వాళ్ళ దగ్గర ఉన్న అనుభవాల్ని తీసుకొని, వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ తెలుసుకొని మనం డెవలప్మెంట్ చేయాలి. అది వరకు చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ మీద బాగా చూపించారు. ఎలా డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా రావాలి అని. ఇప్పుడు మనం ఏంటంటే ప్రతి ఒక్క యువతకి మనం ఏం ఇవ్వాలి? అరే స్కిల్ నేర్చుకుంటారా, టెక్నికల్ స్కిల్స్. క్వాంటమ్ ఉంది. నెక్స్ట్ రాబోయే జనరేషన్ క్వాంటంలో క్వాంటమ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి. క్వాంటమ్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. క్వాంటమ్ గురించి అనుభవాలు చెప్పాలి. దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలని ప్రతి నియోజకవర్గంలో ప్రతి యువతకి స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ ఇంప్రూవ్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడేట్టు ఉండాలి. ప్లస్ ఇది విద్యా వైద్యం అనేది ఖచ్చితంగా ఉచితం ఉండాలి. మిగతా అనేది ఉచితం అనేది. ఉచిత బస్సు అని ఎందుకండి? ఉచిత బస్సు అసలు ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఆ ఉచిత బస్సు పెట్టగానే ఆడోళ్ళు కొట్టుకోవడం, మగోళ్ళు కొట్టుకోవడం, ఇది రచ్చ రభస అయింది. డబ్బు అంటే కట్టిన ఇక్కడ వాడికి ఇక్కడ సీట్ స్కీములన్నీ కూడా నేను ఈరోజు చెక్ చేస్తే స్కీములన్నీ కూడా ఒక రాష్ట్రంలో సక్సెస్ అయింది, ఇంకో రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు సార్. ఈవెన్ ఏ రాష్ట్రం తీసుకున్న ఢిల్లీతో మొదలెట్టుకొని తమిళనాడు వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు అక్కడ సక్సెస్ అయింది తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అవునండి. ఇప్పుడు మనకి కేజ్రీవాల్ కానీ, ప్లస్ మనకి తమిళనాడు చూసుకున్నా కానీ, ఎక్కడైనా కానీ అక్కడ మనకి ఇది ఫ్రీ ఇస్తే మనకి ఓట్లు పడతాయి. ఫ్రీ ఇస్తే ఇప్పుడు ఈవెన్ మాకెందుకు ఓటు రాలేదు? ఈవెన్ ఈ డిపిఎల్ అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన వాళ్ళు కానీ, కార్పొరేట్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మా అబ్బాయికి పడలేదు, పక్కింటి అబ్బాయికి పడింది అని వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉండి కూడా డబ్బు కట్టట్లా ఉచితం ఫెసిలిటీ కల్పించింది గవర్నమెంట్ కదా సార్. ఫెసిలిటీ ఇచ్చినప్పుడు డిమాండ్ చేసుకుంటే హక్కు వాడికి ఉంటుంది కదా సార్. వాడు స్వయంగా వాడు సంపాదించుకునే రైట్ ఉన్నా కానీ, వాడు స్వశక్తితో ఉన్నా కానీ, ఫైనాన్షియల్గా వాడు స్టేబిలిటీ ఉన్నాడు, అయినా ఉచితం ఇస్తుంది. ప్లస్ ఇప్పుడు మనకి ఈ విద్యుత్ కూడా కొన్ని ఇప్పుడు తమిళనాడులో మెయిన్ అదే కదా సార్. విద్యుత్ ఎందుకు సార్ ఫ్రీ ఇవ్వటము? వాడు ఏసీలు ఉంటాయి, కార్లు ఉంటాయి, వాడికి కూడా ఫ్రీ ఇస్తున్నారు. ఎవరికి ఎలా ఇవ్వాలనేది గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక పరిశీలించాలి సార్. ఇప్పుడు ఉన్నత స్థాయి చదువుకున్నోడు, చదువు లేనోడు అంటే క్యాస్ట్ పరంగా కానీ ఏ పరంగా కానీ ఇప్పుడు చదువు లేనోడు ఉంటాడు, చదువుకున్నోడు ఉంటాడు. చదువుకున్నోడు కన్నా చదువు లేనోడు కూడా ఇప్పుడు వస్తున్నాయి సార్. పైన ఇప్పుడు ఎంటెక్ కానీ, లేకపోతే ఫ్రీ డాక్టర్ సీట్స్ కానీ, ఇవన్నీ కూడా మెయిన్ ఈక్వల్ అయిపోయింది. అంటే ఏంటి? ఉచితం అనేసరికి పేదవారికి, ధనికులకి అని ఒక మధ్యలో ఒక స్లైట్ గీత గీసి దీనికి చేస్తున్నారు. దీంట్లో ఎవరు చదువుకుంటున్నారు, చదువు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, చదువు లేని వాళ్ళకి వాళ్ళ స్కిల్కి నేర్పించి వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళకి సరిగ్గా మనీ జనరేట్ అవ్వాలని సార్ మా కోరిక. రైట్ సార్. అయ్యప్ప గారు ఒక మాట చెప్పండి. ఈ పర్టికులర్గా ఇప్పుడు తమిళనాడు ఇష్యూలోనే ఇది బయటపడింది. గతంలో కూడా 2013లో సుబ్రహ్మణ్యం వర్సెస్ తమిళనాడుకు సంబంధించినటువంటి కేసులో సెక్షన్ 13 ప్రకారం, సెక్షన్ 123 అనుకుంటా, సెక్షన్ 123 ప్రకారంగా ఇట్స్ నాట్ ఏ కరప్ట్ ప్రాక్టీస్ అనేటువంటి మాట వాడడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు దాన్ని ఎలా చూడాలంటారు? ఏదంటే మేనిఫెస్టోలో ప్రకటించినటువంటివి ఏదైనా సరే, అంటే పర్టికులర్గా ప్రజాప్రాతినిధ్య చట్టం అనుకుంటుంది 123 సెక్షన్ 123 ప్రకారం ఇట్స్ నాట్ ఏ కరప్ట్ ప్రాక్టీస్ అనేటువంటి మాట వాడడం జరిగింది. సో దే కెన్ అనౌన్స్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. ముందుగా ప్యానెల్లో ఉన్న నాగేష్ గారికి, శివశంకర్ గారికి మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ నేను చెప్తున్నాను ఏంటంటే, ఆర్థికవేత్తల యొక్క విశ్లేషణలు భారతదేశానికి చాలా అవసరమండి. అంటే నిజంగా ద్రవ్యోల్బణం అనేది భారతదేశంలో
అధిక మొత్తంలో ఉంది. కానీ పేదవాడు నిరుపేదగానే ఉన్నాడు, ధనికుడు ధనికుడుగానే ఉన్నాడు. ఈ తారతమ్యం ఉండబట్టే ఇంకా ప్రపంచంలోనే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా భారతదేశం అభివృద్ధి చెందుతూ లేదు కాబట్టి, అభివృద్ధి పూర్తి స్థాయిలో చెందలేదు కాబట్టి ఉచిత పథకాల ద్వారా ప్రజలను ఆదుకోవడం అనేది ఆదేశ సూత్రాలలో, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశ సూత్రాల్లో ఒక భాగం అని చెప్పి ప్రభుత్వాలు ఎన్నికల హామీల్లో భాగంగా ఉచితాలు ఇస్తారు. మనం దీన్ని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విషయాలు 1260 పేజీల ఒక డాక్యుమెంటరీ ఇచ్చిందండి. దాదాపు అనేక వందల కేసులు, అనేక హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి కేసుల్ని పూర్తి స్థాయిలో పరిశీలించి అన్ని కేసుల యొక్క రిట్ పిటిషన్లని, అలాగే ప్రజా ప్రయోజనాల వాద్యాలని అన్ని పరిశీలించి ఒక అందరికీ దేశమంతా కూడా అందుబాటులో ఉండేటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ఒక మంచి జడ్జిమెంట్ ని ఇవ్వటం జరిగింది. మీరు గమనించారో లేదో, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఇచ్చేటువంటి రిజర్వేషన్లకి కేంద్రం ఇచ్చినటువంటి సూపర్ న్యూమరీ రిజర్వేషన్ని రాష్ట్రాలు తొంగలో తొక్కి ఒకళ్ళేమో విద్యారంగంలో వాడుకుంటున్నారు, ఒకళ్ళు రాజకీయాల్లో వాడుకుంటున్నారు. అంటే రిజర్వేషన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్రం యొక్క పరిధిలో లేకుండా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా వాడుకుంటూ ఉంది. అంటే ధనికుడు కూడా రిజర్వేషన్ వాడుకుంటారు. ఇంకా మనం చెప్పగలగాలంటే ఈ రోజున ఇన్కమ్, కుటుంబం యొక్క ఆదాయ వనరులు ఏదైతే ఉన్నాయో కుటుంబ యొక్క ఆదాయం మీద ప్రభుత్వాలు అజమాయిషీ చేయటం అనేది జరగట్లేదు. కుటుంబ ఆదాయం అంటే ఏంటంటే మనం ఎక్కడ చూసినా బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకి అర్హులన్నారు. మన దేశానికి 2 కళ్ళు లాంటివి. సంక్షేమం ఎంత ఇంపార్టెంటో ఆర్థిక స్వావలంబన, సుస్థిర అభివృద్ధి వైపు, ప్రగతి పదం వైపు ప్రభుత్వాలు కూడా ఉండాలి. దాన్ని ప్రభుత్వాలు సుస్థిర స్వావలంబన, ఆర్థిక అభివృద్ధిని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో బడ్జెట్కు మించినటువంటి హామీలు ఇవ్వటం వలన భవిష్యత్తు అంధకారంలో మారిపోతుంది. పక్కన ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే ఒక వెనుజులా, అలాగే ఒక జింబాబేలో కూడా జాకబ్ ముగాబే అతను ఉచితాలు ఇవ్వటం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అంటే భారతదేశంలో కుటుంబం యొక్క ఆదాయ పరిమితి మీద ప్రభుత్వం దగ్గర స్పష్టమైనటువంటి ఆధారం లేదు. ఒక సాఫ్ట్వేర్ రంగం కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ట్యాక్స్ కడుతున్నారు. అన్ని రంగాల వ్యక్తుల యొక్క ట్యాక్స్ కట్టట్లేదు. కానీ ట్యాక్స్ మేము ప్రతి దాంట్లో కడుతున్నాం. నగేష్ గారు ఇందాక ఒక ఉదాహరణ కూడా చెప్పారు. నేను వాడుతున్న మొబైల్లో కూడా ఇప్పుడు ట్యాక్స్ పే చేస్తున్నాను. ఆమె ట్యాక్స్ పేయర్ అని చెప్తున్నారు. ఎవ్రీబడి ట్యాక్స్ పేయర్ అన్నారు. ఎవ్రీబడి ట్యాక్స్ పేయర్ అండి, రైట్. కానీ ఈ రోజున ఇల్లీగల్ గా ఒక ఎస్ఐ ఉన్నాడండి. అతని ఎస్ఐకి ఇండైరెక్ట్ గా బోర్డు అంత లంచాలతోటి ఇన్కమ్స్ వచ్చినటువంటి ఎస్ఐలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వీరికి లంచాల ద్వారా వచ్చినటువంటి ఆదాయ మార్గాలని మన ట్యాక్స్ లో ఎక్కడ చూపించట్లేదు. ఇప్పుడు ఎక్కడైనా సరే అండి, ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి భారతదేశంలో బోర్డని చట్టాలు ఉన్నాయి. అందువల్ల ఏదో పన్న వస్తువుల మీద ఇప్పుడు ఆల్రెడీ నేను అయితే ట్యాక్స్ కట్టి వాళ్ళు డబుల్ ట్యాక్స్లు కడుతున్నామండి. మేము సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ట్యాక్స్ ద్వారా వచ్చిన ఆదాయమే అండి. ట్యాక్స్ గవర్నమెంట్ కట్టేసి మిగతా ఆదాయం అంటే ఏంటండి, ఇది ట్యాక్స్ ఫ్రీ అంటే వాళ్ళు వాడిన ప్రతి రూపాయికి కూడా వాళ్ళ స్వార్జితపు సంపాదన అండి. మరి వాళ్ళు కొన్న వస్తువుల మీద మళ్ళీ ట్యాక్స్ కట్టడం ఏంటండి? ఆల్రెడీ ఒకసారి ట్యాక్స్ కట్టేసే వాళ్ళ ఆదాయం తెచ్చుకున్నారు. 1 లక్ష రూపాయల ఆదాయం వచ్చింది అనుకోండి నెలకి జీతము, ఆడ ఆల్రెడీ 80,000 రూపాయలు తీసుకుంటున్నాడు కదా. ఇంచుమించుగా ఒక 5,000 6,000 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేస్తున్నాడు. అంటే ట్యాక్స్ ఆడికి వచ్చిన ఆదాయంలో ఆల్రెడీ ట్యాక్స్ కట్టేశాడు. మళ్ళీ ఆడు ఏ వస్తువు కొన్నా మళ్ళీ ట్యాక్స్ అంటే డబుల్ ట్యాక్స్లు పే చేస్తున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు. మరి మిగతా వాళ్ళు పారిశ్రామిక రంగం ఉంది, వాళ్ళకి నిజంగా ఎంతవరకు వచ్చిందండి? అందుకనే భారతదేశంలో ఉండేటువంటి తారతమ్యాలని సరిచేయడానికి నేను ఎన్నో వేదికల మీద కూడా చెప్తూ ఉన్నాను. ఆధార్ డేటాబేస్ ని మనం అనుసంధానం చేయగలిగితే ప్రపంచం అంతా కూడా సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈ ఏదో సుబ్రహ్మణ్యం వర్సెస్ తమిళనాడు కేసుని అప్పుడు ఇచ్చినటువంటి తీర్పును రివైజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ధర్మాసనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గమనిస్తే అది రివైజ్ చేసేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉన్నది. ఇప్పుడు అభిప్రాయాలు అనేవి హైకోర్టుకి మారుతున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేక జడ్జిమెంట్లని మళ్ళీ పునఃపరిశీలన చేసినటువంటి దాఖలాలు మన భారతదేశంలో కోకొల్లలు ఉన్నాయి.
మన భారతదేశంలో కోకళ్ళు ఉన్నాయి. అది వ్యక్తి ఫండమెంటల్ రైట్స్ మీదే బోల్డ్ అని చట్టాలు ఇచ్చినాయి. ఆ ఫండమెంటల్స్ రైట్స్ మీదే మళ్ళీ సవరించినటువంటి జడ్జిమెంట్లు ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా అండి, భారతదేశంలో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు లాంటి దేశంలో ఆదాయం అనేది అన్ని సామాజిక వర్గాలకి, అన్ని కుటుంబాలకి ఒకే రకంగా లేదు. దీన్ని అంచనా వేయడంలో ఆర్థిక నిపుణులు విఫలమవుతున్నారు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, అసంఘటిత రంగ కార్మికుల్లోనూ వారు కట్టే ట్యాక్సులు మాత్రమే ప్రభుత్వ ఆదాయ వనరుగా ఉంటుంది. మిగతా వ్యక్తులు అందులో ట్యాక్సులు తెప్పించుకుంటున్నారు. సార్, ఆదాయ రంగ దానివల్ల నిపుణులు ప్రభుత్వం ఆర్థిక రంగ నిపుణులు ఫెయిల్ అవుతున్నారా? ప్రభుత్వాలు ఇంటర్ఫీరెన్స్ వల్ల వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారా? ఎందుకంటే మనం చాలామంది అధికారులు మనం గమనించడం జరిగింది. ఎక్కడ ఏ అధికారి వచ్చినా సరే కేవలం ప్రభుత్వం ఖచ్చితంగా. చెప్పిన దానికి మాత్రం తలోపడం చాలా గత 2-3 దశాబ్దాలుగా చూస్తున్నాం మనం. రైట్? ఎన్నికల సంఘం ఆర్టికల్ మనకు ఉన్నటువంటి భారత రాజ్యాంగంలోని వయోజన ఓటు హక్కు మాత్రమే వినియోగించి ఎన్నికలు మాత్రమే పారదర్శకంగా నిర్వర్తించేటువంటి హక్కు మాత్రమే ఎన్నికల సంఘానికి ఉంది. కానీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేరుతాయా లేదా అది ఒక చీటింగ్ కింద భావించట్లేదు. పార్టీలు మన కానీ రాష్ట్ర అదే మంత్రి కేసులో చేత మీరు చెప్తున్నటువంటి ప్రకారం సుబ్రహ్మణ్యం వర్సెస్ తమిళనాడు కేసులో కూడా సుప్రీంకోర్టు ఈసీఐకి కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోకి సంబంధించి ఒక పర్టికులర్ గైడ్లైన్స్ ఇవ్వాలని. ఖచ్చితంగా అండి. మేనిఫెస్టో అనేది ఆచరణాత్మకంగా మన రాష్ట్రం యొక్క ఆదాయం ఎంత, వచ్చినటువంటి ఆదాయం ఎంత, రాష్ట్ర జనాభా ఎంత, ఆ రాష్ట్రానికి ఖర్చులు, అలాగే అన్ని రంగాలకి రెవెన్యూ లోటు ఎంత ఉంది, తలసరి ఆదాయం ఎంత ఉంది, ద్రవ్యోల్బణం ఎంత ఉంది, ఫిక్స్డ్ డిఫిసిట్ ఎంత ఉంది, ఇవన్నీ అంచనా వేసుకుని అప్పులు ఎంత ఉన్నాయి, అప్పులకు వడ్డీలు ఎంత కట్టాలి, ఇవన్నీ పూర్తిగా మౌలికమైనటువంటి ఆర్థికమైనటువంటి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఆ ఆర్థికవేత్తలు మనకు వచ్చిన ఆదాయము ఎంతవరకు సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, ఎంతవరకు అభివృద్ధి ఖర్చు పెట్టాలి, దేన్ని ఏ రంగాలు వెనకబడి ఉన్నాయి, ఏ రంగాలకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, అటువంటి ఉపయోగకరమైనటువంటి హామీలు ఇవ్వాలి. ఓకే, వాటరే పెద్ద అవినీతి పరుడు అండి భారతదేశంలో. అది అక్కడ స్టార్ట్ అయిన ప్రాబ్లం. రైట్ సార్. నగేష్ గారు చెప్పండి. ఎవరికి డబ్బు ఉంటే ఎవరు డబ్బు ఇస్తే వాడికి ఓటేస్తుందండి. వాటర్ కరప్టెడ్ గా ఉన్నంత కాలం భారతదేశంలో వాడికి ఏమొస్తే ఏమైంది, వాడికి 5 సంవత్సరాల్లో వాడికి ఎన్ని ఉచితాలు వచ్చినాయి అని చూస్తున్నాడు. వాటర్ అనేవాడు 2 రకాల లబ్ధులు పొందుతున్నాడు. ఓటు వేసినప్పుడు లంచం కావాలి, లంచం తీసుకుని మళ్ళీ ఓటు వేసి మళ్ళీ 5 సంవత్సరాల్లో అన్ని ఉచితాలే కావాలి. అంటే భారతదేశం యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలని రాజకీయ నాయకులు ఒక పెట్టుబడిదారి వ్యవస్థగా, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా లేదు, ఒక పెట్టుబడిదారి వ్యవస్థగా మారిపోయిందండి రాజకీయాలకి. రైట్ సార్. మీకు ఇక్కడే మిమ్మల్ని ఒక డిస్టర్బ్ చేస్తున్నాను. ఇక్కడ తినలేని ఇందాక మన శివశంకర్ గారిని కూడా అడగడం జరిగింది. ఎన్నికలకు ముందు ఇచ్చేదాన్ని ఏమంటారు, ఎన్నికల తర్వాత ఇచ్చేదాన్ని ఏమంటారు? ఓటు వేయడానికి ఇచ్చేదాన్ని, ఓటు వేసిన తర్వాత ఇచ్చేదానికి ఏంది వేరియేషన్? ఇప్పుడు ఎన్నికల ముందు ఇచ్చేవన్నీ కూడా ఎన్నికల అఫిడవిట్ అండి. నేను అడుగుతుంది ఓటు వేసుకోవడానికి కోసంగా పబ్లిక్ని అట్రాక్ట్ చేసి, ఇందాక శివశంకర్ గారు చెప్పారు ఒక పర్టికులర్ పార్టీ మేము పవన్ కళ్యాణ్ గారే మేము ఎవరికి ఇవ్వమన్నారు, ఇవ్వకుండా జరిగింది అనేటువంటి ప్రశ్న శివశంకర్ గారు వేయడం జరిగింది. సో ఎలక్షన్ ముందు ఇచ్చేది, ఎలక్షన్ తర్వాత ఇచ్చేదాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు 2 కరప్షన్సే కదా సార్. ఎలక్షన్ ముందు ఇచ్చేది, ఎలక్షన్ తర్వాత ఇచ్చేది. అసలు మనం భారతదేశంలో అనేక రంగాలు అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్నాయండి. వాటి మీద పెట్టుబడి పెట్టకుండా ఎలక్షన్ ముందు డబ్బు ఇస్తున్నారు, ఎలక్షన్ తర్వాత కూడా డబ్బు ఇస్తున్నారు. ఓకే, 2 ఒకటి కదండి. ఓటు డబ్బు ఇస్తున్నారు, ఓటు వేసిన తర్వాత ప్రభుత్వాలు మళ్ళీ డబ్బు ఇచ్చి 5 సంవత్సరాలు సోమరిపోతుల్లో మేపుతున్నారు. రైట్. నగేష్ గారు ఒక మాట చెప్పండి. ఉపాధి హామీల కన్నా ఫ్రీబీస్ మీదే రాజకీయ పార్టీలు అందరూ దృష్టి పెడుతున్నారు. ఒకళ్ళు 1 ఇస్తే రెండో వాళ్ళు 2 ఇస్తున్నారు, రెండో వాళ్ళు 2 ఇస్తే 4 ఇస్తున్నారు. ఎవ్రీ టైం ఇది ఎన్హాన్స్ అవుతూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఆ కామెంట్ కూడా జరగడం జరిగింది నిన్న. సో అసలు ఆ దృష్టి ఉందా? వాళ్ళు తగ్గించేటువంటి అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయా, లేదా అదే కరెక్ట్ అంటారా? అంటే నేను కొన్ని అబ్జెక్షన్స్ చెప్తాను సార్. ప్లీజ్ కంటిన్యూ చెప్పండి. అంటే ఇప్పుడు సార్ ఇంతకు ముందు మన శివశంకర్ గారు అంటే 2 ప్యానలిస్టులు మాట్లాడుతూ కొన్ని విషయాలు ప్రస్తావించారు. ఆ విషయాలను నేను కోట్ చేస్తూ మాట్లాడుతాను. షూర్. పాయింట్ నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారు కానీ లీడర్లు ఎవరు కూడా 0 బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని చేయలేకపోయారు అని చెప్పేసి అన్నారు. సో దాన్ని కోట్ చేస్తూ నేను చెప్పేది ఏంటంటే సార్, చేయలేకపోవడం, ప్రజల కోసమే చేస్తున్నాం అనడం, ఓటర్ల కోసం చేస్తున్నాం అనేది అసమర్థత సార్, చేతకంటారు.
Yeah. అది ఏ లీడర్ అయినా సరే, అందులో నేను ఒక పేరు కోట్ చేయట్లేదు, దేశంలో ఉన్న ఏ లీడర్ అయినా సరే నేను ప్రజల కోసం చేస్తున్నాను, రాజకీయం కోసం చేస్తున్నాను అని చెప్పడం అనేది చేతకంతనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్వార్థం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీమ్స్ ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేయవలసింది వచ్చింది అని చెప్పారు కదా, అది చేతకంతనం. ఎందుకంటే ఎవరో ఒక పెట్టిన తప్పుడు స్కీమ్ నేను కంటిన్యూ చేస్తానంటే నేను తప్పుడు ఉన్నాను తనకు తానే ముద్ర వేసుకోవడం, ఏ లీడర్ అయినా సరే, అది తమిళనాడు అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఇంకో స్టేట్ అయినా, అంటే సెంట్రల్ అయినా సరే. అంటే తప్పు స్కీమ్ అన్నప్పుడు మీరు అనేది కరెక్ట్. ఒక స్కీమ్ పర్ఫెక్ట్ అవునా ఉన్నప్పుడు సార్? దే కెన్ ఇప్పుడు కంటిన్యూ కదా. జగన్మోహన్ యాక్చువల్ రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి అంటే ఇచ్చినప్పుడు ప్రభుత్వం అది అన్నప్పుడు తప్పుడు ఆ స్కీమ్ అని పార్టీతో చెప్పి- సంబంధం లేదు కదా సార్. సార్, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చినప్పుడు అది తప్పుడు స్కీమ్ అని ప్రచారం చేసినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పేరు మార్చి అదే స్కీమ్ ని కంటిన్యూ చేస్తుంది. ఓకే. సో అందువల్ల ఇది ఒకటి. రెండోది, మన లాయర్ గారు మాట్లాడుతూ అయ్యప్ప గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, వాటర్ కరప్ట్ అయినంత కాలం ఎవరు మార్చలేరు అనేది. కానీ నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇది కంప్లీట్ గా నా పర్సెప్షన్ సార్. సో అయ్యప్ప గారు మాట్లాడిన దానికి అబ్జెక్షన్ కాదు, నా పర్సెప్షన్ ఇది. నా పర్సెప్షన్ ఏంటంటే ఈ దేశాలను మార్చిన వాటర్ ఎక్కడ లేడు సార్. ఓకే. లీడర్లే దేశాన్ని మార్చాలి. లీడర్ యొక్క స్ట్రిక్ట్ గా ఉండే దాన్ని బట్టే ఆ దేశాల యొక్క అభివృద్ధి కానీ, ఆ దేశాల యొక్క సంక్షేమం కానీ, ఆ దేశం యొక్క డెవలప్మెంట్ కానీ ఉంటుంది. ఇందాక 2 దేశాలని ప్రస్తావిస్తే ఆ 2 దేశాల్లోనూ సార్ నన్ను కంప్లీట్ చేయండి అయ్యప్ప గారు, కంటిన్యూ. 2 దేశాలను ప్రస్తావించారు. ఆ 2 దేశాలు కూడా సంక్షేమ పథకాల వల్ల పోయిందని అన్నారు. వాళ్ళు ఓవర్ గా ఇవ్వడం వల్ల పోయింది, అభివృద్ధిని పక్కకు పెట్టేశారు. బ్రెజిల్ అనే దేశంలో కేవలం గ్యాస్ ఒకే దాన్ని నమ్ముకుని, క్రూడ్ ఆయిల్ నమ్ముకుని వాళ్ళు సంక్షేమాలు పెంచడం వల్ల సావేజ్ హయాంలో మొత్తం ఆ దేశం సంకనాగిపోయింది. కానీ సంక్షేమాలు అమలు చేస్తూ అభివృద్ధిని ఒకే సింగిల్ ఎజెండాతో వెళుతూ వాటర్లకు లంచాలు ఇవ్వకుండా డెవలప్ చేసినటువంటి దేశాలు చాలా ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్ తీసుకోవచ్చు, రష్యా తీసుకోవచ్చు, చైనా తీసుకోవచ్చు, సింగపూర్ తీసుకోవచ్చు, డెన్మార్క్ తీసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే వాటర్లను కరప్ట్ చేయకుండా లీడర్ స్ట్రిక్ట్ గా ఉండే లీడర్ నాయకత్వం మీద అభివృద్ధి చెందిన దేశాలు దాదాపు 50-60 దేశాలు ఉన్నాయి సార్ ఈ ప్రపంచంలో. లక్సంబర్గ్ లాంటి కంట్రీస్ మనం చాలా చెప్పుకుంటూ పోతే. కానీ వాటర్ కి లంచాలు అలవాటు చేసింది లీడర్స్. ఎగ్జాక్ట్లీ. లీడర్ మారకపోతే వాటర్ మారడు సార్. వాడేదో ఎలక్షన్ నాడు ఇచ్చే 5,000, 2,000, 3,000తోనూ వాడు 5 ఏళ్ళు బతకడు. సోమరపోతుల్లా పెంచుతున్నారు అనేది కూడా తప్పే. సంక్షేమం ఇవ్వవలసింది ప్రభుత్వమే, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. దానికి ఉచితం అని పేరు పెట్టి ఈ సంక్షేమాన్ని అందుకుంటున్నటువంటి ప్రజల్ని తప్పుడుగా బతుకుతున్నారని ఒక ముద్ర వేస్తున్నారు. ఇది కూడా తప్పు. సోమరపోతులు చేస్తుంది ఎవరినంటే ఈ దేశంలో ప్రోత్సాహకాలని పేరు పెట్టి ఉచితంగా వేల లక్షల కోట్ల రూపాయలు పంచుతున్నారు కార్పొరేట్లకి. వాళ్ళు సోమరపోతుల్లా తయారయ్యారు. వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పించట్లే. ఇప్పుడు ప్రభుత్వ భూమి వాడుకున్నారు, ప్రభుత్వ స్కీమ్ వాడుకున్నారు, ప్రభుత్వ సంక్షేమాన్ని వాడుకున్నారు, ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని వాడుకున్నారు, ఫ్రీ ట్యాక్స్ వాడుకున్నారు. ఇన్ని వాడుకొని కనీసం ఒక 2-3 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేని కార్పొరేట్ కంపెనీలు ఉన్నారు. మార్చాల్సింది పేరు సార్. ఇక్కడ ప్రోత్సాహకాలకు ఉచితాలను మార్చండి, సంక్షేమ పథకాలు అనండి. సంక్షేమ పథకాలకు మాత్రం ఉచితాలని పేరు మార్చి వాళ్ళని సోమరిపోతున్నారు. కానీ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు అవి నిజమైన ఉచితాలు. ఆల్రెడీ డెవలప్ అయ్యి వెల్ షెటిల్ అయినోడికి ఉచితాలు ఎందుకండి? అంటే ప్రోత్సాహకాలు ఎందుకు? పేదోడికి కదా కావాల్సింది. సో మాట్లాడచ్చు. అట్రాక్షన్ అయి ఉంటుంది సార్, వాళ్ళని ఆహ్వానించడానికి. నేను ఒక మాట చెప్తాను. ప్రభుత్వాలు నడిపేటువంటి వైద్యశాలలు కానీ, ప్రభుత్వాలు నడిపేటువంటి విద్యాశాఖ కానీ, ప్రభుత్వాలు నడిపేటువంటి ఆర్టీసీ వ్యవస్థ మీద నాయకులకి నమ్మకం లేకే కదా వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి జబ్బు చేస్తే కార్పొరేట్, వాళ్ళ పిల్లలు పుడితే విద్యా వ్యవస్థలో కార్పొరేట్. అంటే ప్రభుత్వాలు నడిపేటువంటి వ్యవస్థల మీద వాళ్ళకి నమ్మకం లేక వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ లో చదివిస్తారంటే వాళ్ళు దట్ ఫెయిల్ అన్నమాట. అమెరికా లాంటి దేశంలో ఈ రోజుకి కూడా ప్రభుత్వ రంగం మీద వైద్యం, విద్య అన్ని కూడా నడుస్తున్నాయి. ఆ రంగాలు ఇప్పుడు అమ్మఒడి లేకపోతే తల్లి వందనం ఇటువంటి పథకాలన్నీ ఉండవండి. అందరూ కూడా గవర్నమెంట్ లోనే చదువుతారు. ఈవెన్ దో ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్యం చేసేటువంటి డాక్టర్ల యొక్క కొడుకులు కూడా బయట ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకుంటారు. ఈవెన్ దో స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయుల యొక్క కొడుకులు, కూతుర్లు కూడా కార్పొరేట్ లోనే చదువుతారు. ఏంటి దౌర్భాగ్యం అంటే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులు కానీ, ఆ వ్యవస్థలు నడిపేటువంటి సోకాల్డ్ ఉద్యోగులు కానీ,
ఎవరు కూడా ఆ వ్యవస్థల మీద వారికి పూర్తి స్థాయిలో నమ్మకం లేదు. కేవలం బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత పేద ప్రజలు మాత్రమే అందులో చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నారు. అంటే ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వాల మీద నమ్మకం లేదా? మీ కొడుకుల్ని మీరు ఎందుకు చదివించలేరు? మీ కొడుకులు మీరు నడిపేటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు. విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ పిల్లలు కానీ అందులోనే చదివించాలి. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని కూడా అందులో జాయిన్ చేయాలి. మరి ఇటువంటి వ్యవస్థలకి మనం శ్రీకారం చుట్టాలి. నిన్న కూడా చూసాం, శ్రీలంకలో పెన్షన్లు అనేవి తీసేశారండి ఎంపీలకి. ఓకే. భారతదేశంలో ఒకసారి ఎంపీ అయితే ఒకసారి ఎమ్మెల్యే అయితే డబుల్ పెన్షన్ కూడా పొందుతున్నారు. మరి లోటు మరి వీళ్ళ కూడా ఇది కూడా ఉచితమే కదండి. కృష్ణ కుమార్ గారు, కళ్యాణ్ గారు, అండి. ఓకే. ఇది కూడా నేను నగేష్ గారిని ఒకటి అడిగాను మళ్ళీ. ఎగ్జాక్ట్లీ నగేష్ గారు చెప్తుంది కూడా అదే అండి. అయ్యప్ప గారు, నగేష్ గారు కూడా చెప్తుంది అదే. ఇటువంటి మిస్లీడింగ్ ఉన్నప్పుడు వీటిని మాత్రమే ఎందుకు మీరు ఫ్రీబీస్ అంటారు అనేటువంటి మాట చెప్తున్నారు. అయితే ఇక్కడ నగేష్ గారు ఇందాక అడిగిన క్వశ్చన్ మీరు వాళ్ళిద్దరికి ఆన్సర్ చెప్పారు. సార్ అమ్మఒడి అనేది గవర్నమెంట్ కార్పొరేట్ స్కూల్లో చదివినోడికి అమ్మఒడి ఇవ్వడం ఏంటి? మనకి ఆరోగ్యశ్రీ పేరుతోటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకుంటే ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నవాడికి వైద్యం చేసుకున్నవాడికి డబ్బులు ఇవ్వడం ఏంటి? అదే ఆసుపత్రులని గవర్నమెంట్ లో డెవలప్ చేయండి, అటువంటి ఉచితాన్ని తీసేయండి. నేను చెప్పేది అదే సార్. ఈ సిస్టమ్ ని ఇన్కార్పొరేటెడ్ గా చేయండి. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా విద్యా వైద్య రంగాలని నడిపించి ప్రైవేట్ రంగం మీద ఎక్కువ మొత్తంలో నిరుపేదలైనటువంటి వ్యక్తులు, అల్పాదాయం కలిగినటువంటి వ్యక్తులు ఆధారపడకుండా చేయగలిగితే ఆ ప్రభుత్వాలు ఉచితాలు ప్రకటించవలసిన అవసరం ఉండదు సార్. రైట్. నగేష్ గారు, ఇందాక ఒకటి అడిగాను, ఉపాధి హామీల కన్నా కేవలం ఫ్రీబీస్ హామీలే ఎక్కువగా ఉంటున్నాయి అనేటువంటి మాటకి సంబంధించి రాజకీయ పార్టీలు మారేటువంటి అవకాశం ఎక్కడైనా కనపడుతుందా మీకు? మారు. చెప్పండి మీరు చెప్పండి. నగేష్ గారే. సార్ సార్ ఇప్పుడు నాయకులు మారుతూ ఉన్నారు. ఎలా మారుతున్నారంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు స్వార్థపరులు ఇంకా నీచమైన నాయకులుగా మారుతూ ఉన్నారు. ఇంకా మారుతూ ఉన్నారు. మీరు ఏ లీడర్ని తీసుకున్నా సరే, ఇప్పుడున్న లీడర్లను ఎవరిని తీసుకున్నా సరే, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళైనా, అధికారం కోల్పోయిన వాళ్ళైనా, పొత్తు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరినన్నా తీసుకుంటే ప్రతి 5 ఏళ్లకి వాళ్ళు రూపం మారుతుంది, మైనస్ కేటగిరీలోకి వెళ్ళిపోతూ ఉంది. ఓకే. నిజంగా వాళ్ళు ఎలా మారుతున్నారు? స్వార్థంగా మారుతున్నారు. ఇలా మారుతూ ఉండడం వల్ల జరిగేది నష్టం దేశానికి, ప్రజలకే. అవును. ఆ లీడర్ బాగుంటాడు. ఇప్పుడు ఆ లీడర్లు చాలా బాగుంటారు. రెవెన్యూ లోటు ఉన్నా కానీ ఫ్రీబీస్ ఎందుకు అనేటువంటి మాటని సుప్రీంకోర్టు అడగడం జరిగింది. సో రెవెన్యూ లోటుని ఫ్రీబీస్ తోటి క్యాలిక్యులేట్ చేసుకోవడాన్ని ఎలా చూడవచ్చు మీరు? ఇందాక మీరు ఒక క్యాలిక్యులేషన్ చెప్పారు, బట్ దాని మీద స్టాండ్ అవుతారా? సార్ నేను స్టాండ్ అవుతా సార్. నేను ఇంకొక సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. మన బెజవాడలో ఒకప్పుడు సెటిల్మెంట్లు జరిగేవి. సెటిల్మెంట్లు అంటే ఒక ఆస్తి కోల్పోయినోడు, ఒక ఆస్తి కొట్టేసినోడు, వీళ్ళిద్దరూ ఒక చోటికి సెటిల్మెంట్కి వెళ్ళేవారు. ఓకే. ఈ సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు సెటిల్మెంట్ చేసినాడు మొత్తం ఆస్తి కొట్టేసి వీళ్ళిద్దరిని బయటకు పంపేవాడు. అవును. ఇప్పుడు రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఇప్పుడు అలాంటి పాత్ర పోషిస్తున్నారు సార్. ప్రజల పొట్టా కొడుతున్నారు, ప్రభుత్వ ఆస్తులు దోసేసుకుంటున్నారు, స్కీమ్స్ ని దోచేసుకుంటున్నారు. ప్రతి పర్సెంటేజ్ వాళ్ళే బెనిఫిట్ పొందుతున్నారు. నష్టపోయేది ఎవరంటే ఈ దేశంలో ఉన్న ప్రజలే. రైట్. సెటిల్మెంట్ చేసేది మాత్రం ఈ దేశాన్ని పరిపాలించే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు. ఓకే. రైట్ సార్. శివశంకర్ గారు, వాళ్ళు వరవడి మారాలి సార్. వాళ్ళు వరవడి మారాలంటే అది ఇప్పట్లో నాకేం కనిపించట్లే. మీరు కన్క్లూజన్ అడుగుతున్నారు, కన్క్లూడ్ చేయడానికి ఎక్కడ కనబడట్లేదు. అవును, ఐ టు అగ్రీ విత్ యు. కన్క్లూడ్ చేయడానికి, ఈ వ్యవస్థను కన్క్లూడ్ చేయడానికి ఎక్కడ కామాలు కూడా కనపట్ల, అన్ని డాట్స్ లో కూడా పరిష్కారం కనపడట్లేదు సార్. ఎగ్జాక్ట్లీ. శివశంకర్ గారు, నగేష్ గారు, ఇందాక మీరు అన్నట్లు కార్పొరేట్ వాళ్ళకి వీళ్ళకి ఉచితంగా ఇలాగ ఇస్తున్నారు, వాళ్ళకి అవసరం లేదు. ఒకవేళ అంతంత అమౌంట్ ఇచ్చినా కానీ ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీస్ కి అంతంత ఉచితంగా ఇవ్వటం అనేది ఎంతవరకు లాభమో, ఆల్రెడీ వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు అంటారు. బట్ వాళ్ళు వచ్చినా కానీ ఇక్కడ ఇంతమందికి ఉద్యోగాల అవకాశాలు లేకపోతున్నాయి. వాళ్ళు పెట్టిన దానికిను, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి, వాళ్ళు సబ్సిడీ ఇచ్చిన దానికి దీనికి బ్యాలెన్స్ ఎక్కడా కూడా అవ్వట్లేదు అంటారు. అది మీరు చెప్పింది 100% కరెక్ట్. బట్ కానీ వాళ్ళు కార్పొరేట్ వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం కోసం వాళ్ళకి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రేమ అది ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఒక గూగుల్ కంపెనీ కానీ, ఒక మైక్రోసాఫ్ట్ కానీ కంపెనీలు ఎందుకు వస్తాయి?
ఎందుకు వస్తాయంటే ఉచితమైన ల్యాండ్ ఇస్తున్నారు, ప్లస్ ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అంటే సబ్సిడీ ఇవ్వడం పక్క వల్లే రాష్ట్రాలకు పోకుండా Yes. ఇక్కడ ఆఫర్లు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాలకు పోకుండా మన ప్రాంతానికి వస్తున్నారు. మన ప్రాంతం రావటం వల్ల వచ్చే అడ్వాంటేజెస్, ఫస్ట్ వీళ్ళు తీసుకొస్తున్నారు అక్కడి నుంచి. కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి అనుగుణమైన స్కిల్స్ ఉన్న వాళ్ళని నేర్పించాలి. వాళ్ళు వచ్చే లోపలే అక్కడ ఉన్న యువతకి మంచి అంటే skill ని సదర్ కంపెనీ వాళ్ళకి- అవసరాన్ని బట్టి ఇక్కడ స్కిల్ ని డెవలప్ చేయాల్సిన Yes. సిచ్యువేషన్. ఇప్పుడు ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిందండి. ఓకే, నగేష్ గారు ఒక్క నిమిషం ఆయన వాళ్ళ చెప్పండి. మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చింది. వాళ్ళకి అసలు ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, ఒక పైథాన్ కోడ్ రాయటం కానీ లేకపోతే ఒక జావా కోడ్ రాయటం కానీ వాళ్ళకి ఎక్కడ తెలియదు అక్కడ ఉన్న యువతకి. కానీ అదే స్కిల్ నేర్పించి వాళ్ళని తీసుకొస్తే ఖచ్చితంగా మన ఉన్న ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో నా అభిప్రాయం ఏంటంటే, ఒక కంపెనీ వచ్చింది నిన్న, మనకి మైక్రోసాఫ్ట్ అధినేత వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉంది, కంపెనీకి ఏ రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్ తెలుసుకొని మనకు ఉన్న విద్యాశాఖ మంత్రి గారు, మన లోకేష్ బాబు గారు ఎవరైతే ఉన్నారో మన బయట ప్రాంతాలకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ కి నేను ఎందుకు వచ్చేసేసాను, అక్కడ నా ప్రాంతంలో నాకు తగ్గట్టు స్కిల్స్ లేదు. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ కానీ ఏదైనా కానీ దాని తగ్గట్టు స్కిల్ లేదు కాబట్టి నేను హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చింది. సో నాకు అవకాశం దొరికితే అక్కడ ఉన్న కంపెనీస్ లో నాకు స్కిల్ అవన్నీ అక్కడే నేర్పించుండే నేను ఇక్కడికి వచ్చి ఎవరైనా కానీ మన ప్రాంతం నుంచి, మన గుంటూరు ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరు కూడా అమీర్పేట వచ్చి ఎందుకు నేర్చుకోవాలి, అక్కడ గుంటూరులో ఉండదా? సో వాళ్ళు తీసుకొస్తున్నారు. కంపెనీలు వచ్చిన తర్వాత కంపెనీల ద్వారా ట్యాక్సెస్ కూడా ఎక్కువ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, కొన్ని ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అమరావతిలో ఇప్పటికే రెండు మోస్ట్ ప్రాబుల్లీ నేషనల్ యూనివర్సిటీస్ వచ్చాయి. యూనివర్సిటీస్లో ఆల్మోస్ట్ ఈ ప్రాంత వాసులకే దాదాపు 70% ఎంప్లాయ్మెంట్ ఉన్నట్లు లెక్కలు ఉన్నాయి. ఉన్నతమైన విద్యని ప్లస్ మనం ఇచ్చే స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. అంటే మన దగ్గర ఉన్న యువతని వాడాలి, ప్లస్ కంపెనీస్ తీసుకురావాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఉపాధి అవకాశం దొరుకుతుంది. ఒక ఇంటికి ఉపాధి అవకాశం దొరికితే ఆ కుటుంబం మొత్తం కూడా బాగుంటుంది. ప్లస్ ఆ కుటుంబం కట్టే ట్యాక్స్ వల్ల స్టేట్ అంతా బాగుంటుంది. రైట్ సార్, మీరు చెప్పిన ప్రకారం ఉపాధి కల్పించారు, ఉపాధి వచ్చిన తర్వాత ఫ్రీబీస్ ఏమన్నా ఆపేస్తున్నారా సార్? ఇప్పుడు మనకి అవి ఆపలేరు సార్. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు తను అనుకున్న స్థానానికి కూర్చోబెట్టాలంటే ఆల్రెడీ ఒకడు ఫ్రీ అన్నం పెట్టాడు సార్. రోజు అన్నం పెడతా ఉంటారు. కాబట్టి నోట్ కాడి నుంచి ప్లేట్ తీసేస్తే, ఆ ప్లేట్ తీసేసిన సంపాదించుకోవాలనే స్కిల్ నేర్పిస్తే అది జనాల నుంచి రావాలి. ఓకే సార్, అప్పులు చేస్తూ పోతే ఎప్పటికవుతుంది సార్? అది ఎప్పుడు తీర్చేటువంటి ఛాన్స్ సార్? అదే సార్, వాళ్ళకి మనం ఇది మన ప్రాంతము, మనము ఉచితం అడగకూడదు అనేది ఓటర్స్ చేతిలోనే ఉంటుంది. కానీ ఇచ్చినంత కాలం నేను నగేష్ గారు అదే దాని మీద వస్తున్నా. నగేష్ గారు చెప్పండి సార్. నేను దాన్నే తప్పు పడతా సార్. అసలు ఉచితము అనేది ఎత్తేయాలి అనేది, ఆ సంక్షేమం అని ఎత్తేయాలి అనేది తప్పుడు కాన్సెప్ట్ సార్. ఆ ఉచితాలు పేదవాడికి ఎప్పుడు సంక్షేమం అందాలి సార్. అది కాన్స్టిట్యూషన్ ప్రకారం అందే రైట్. అది రాజ్యాంగం ప్రకారం ఒక పేదవాడికి సంక్షేమం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఆ సంక్షేమాన్ని అందుకునే హక్కు ఆ పేదవాడికి ఉంది. ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది మీరు ఇందాక అన్నారు, ఏది కంపెనీల కోసం మాట్లాడుతూ, గూగుల్ డేటా సెంటర్ కి 22,000 కోట్ల రూపాయలు అవసరమా? కేవలం 200 మంది సెక్యూరిటీ జాబ్స్ వచ్చే దానికి అక్కడ అమెరికా పొమ్మంది, కెనడా పొమ్మంటే వైజాగ్ లో పెట్టుకోమని మనం ఆఫర్ ఇచ్చి మనం ఏం మాట్లాడుకుంటుంటే అతను వచ్చి పెట్టుకుంటాడు. కానీ 22,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ చేసే మనం ఇవ్వాలా? 22,000 కోట్ల రూపాయలు విలువ చేసే అతనికి ప్రోత్సాహం ఇవ్వాలా? అసలు ఒక ఉద్యోగం కూడా లేని దానికి అమరావతిలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి 1,500 కోట్ల రూపాయల భూమిని ఉచితంగా ఇవ్వాలా? అసలు అందరూ కూడా సంక్షేమంని ఉచితం పేదవాడు ఆగిపోవాలా, తినడం వద్దు, నాకు వద్దు అంటున్నారు కదా. అంటే ఉచితం అనేది ఉచితానికి దాని మీద ఎందుకు అసలు చర్చ ఉచితానికి సంబంధించి మీరు డెఫినేషన్ అడిగారు. ఆర్టీసీలో ఉచితం అనే పథకం పెట్టారు సార్. దానికి ఒక కుటుంబ ఆదాయ పరిమితిని పరిగణలోకి తీసుకోకపోవటం వల్ల నిజమైనటువంటి ఆర్టీసీ మీద ఆధారపడేటువంటి వ్యక్తులందరూ కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే కూలిపైలు కొనుక్కోవడానికి, ఫంక్షన్లకి,
టీలు తాగడానికి వీటికి విచ్చలవిడిగా ఆర్టీసీ బస్సులు వాడుతున్నారు. నిజంగా రోజు కార్మికులందరూ కూడా బస్సుల మీద ఆధారపడి దానికి వాడే వాళ్ళని మీరు తప్పట్టడం కరెక్ట్ కాదేమో, ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు వాడుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది కదా. అయ్యప్ప గారు, కళ్యాణ్ గారు, నా అబ్జెక్షన్ ఇదే సార్. ఆదాయ పరిమితికి తీసుకురామని చెప్తున్నాం సార్ కళ్యాణ్ కృష్ణ గారు. రైట్ సార్, నగేష్ గారు కంటిన్యూ చేయండి. దేశంలో అందరికి ఉచితం అంటే ఏమవుతుంది? రైట్, నగేష్ గారిని అదే అడుగుతున్నాను సార్. నగేష్ గారు, ఇందాక మీరు డెఫినేషన్ ఒకటి అడిగారు, బట్ ఉచితం అనే దానికి ఇందాక మన సుప్రీంకోర్టు అడిగినటువంటి వాటిలో కొన్ని ఉన్నాయి. సైకిళ్ళు, బస్సులు, లేకపోతే స్కూటీలు, ఇవన్నీ ఇచ్చుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే మనకి ఆర్టికల్ 282 ప్రకారంగా ఆర్టికల్ 39A and 47 చెప్తుంది అంటే విచ్ డైరెక్ట్ the state to ensure proper distribution of resources and improve public health are used to justify the state provide benefits అన్నాడు. ఓకే సార్, అది సో పబ్లిక్ కదా పంచుతుంది. మిగిలినవన్నీ ఇచ్చుకుంటూ పోవడం ఎంతవరకు? నేను కోర్టు ఇచ్చేస్తాను. పంచేది పబ్లిక్ కదా యా, సార్. ఇక్కడ జరగాల్సిన డిబేట్ ఏంటంటే సార్, ఎంత మొత్తం సంక్షేమానికి పేదవాళ్ళకి ఇస్తున్నారు, అదే విధంగా డబ్బున్న వాళ్ళకంటే నేను చెప్పేది ప్రోత్సాహకాలు కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహకాలు ఎంత పర్సెంటేజ్, ఎంత డబ్బు ఇస్తున్నారు, ఇది ఎన్ని లక్షల కోట్లు ఉంది, ఇది ఎన్ని లక్షల కోట్లు ఉంది. ఓకే, ఈ రెండింటిని కాలిక్యులేట్ చేయాలి సార్. ఫస్ట్ ఈ రెండింటిని కాలిక్యులేట్ చేసి దేని వల్ల నష్టం జరుగుతుందని చర్చ జరగాలి. అంతేకాని అసలు ప్రోత్సాహకాల పేరుతో అడ్డదారిలో పోయే డబ్బు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, అంటే అది కూడా ఈ ప్రజలదే. ఈ ప్రజల ఆస్తులు బ్యాక్ డోర్ లో పోతున్న విషయం బయటికి తెలియకుండా, బయట పడకుండా, దాని మీద ఎవడు డిస్కస్ చేయకుండా ఉండడం కోసం ఈ ఉచిత పథకాల కోసం డిస్కస్ చేసేలాగా ప్రతి చోట, ఈవెన్ దో సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, మనలాంటి ఇప్పుడు జరుగుతున్న టీవీ డిబేట్ లో కావచ్చు, ఇలాంటి డిబేట్ జరగడానికి ఒక ఫ్లో మూవ్మెంట్ చేస్తున్నారు తప్ప దాని మీద ఎందుకు డిబేట్ జరగట్లే? అది బయటికి రాకుండా ఉండడానికే ఇది డైవర్షన్, ఉచితాలు అనేది. ఏ ప్రభుత్వానికైనా దమ్ముంటే, ఏ నాయకుడికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ఏడాది బడ్జెట్ లో పేదవాళ్ళ కోసం ఇన్ని సంక్షేమ పథకాలకి ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాం, డబ్బున్న వాడికి ప్రోత్సాహకాలు ఇన్ని ఇచ్చామని అనౌన్స్ చేయమనండి. గుడ్. కాబట్టి ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న అప్పంతా అడ్డుగోలు రూట్లలో ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు, పేదవాడికి ఇచ్చే సంక్షేమం కాదండి. ఒకవేళ అనర్హుడికి ఇస్తే అది ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. ఒకవేళ అనర్హుడికి, ఇందాక అయ్యప్ప గారు చెప్పారు, కొంతమంది అనర్హులకు ఈ ఉచితాలు అందుతున్నాయి అనేది, దాన్ని కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వం. అలాగే అడ్డుగోలు రూట్ లో పోతున్నటువంటి ప్రోత్సాహకాల మీద చర్చ జరగాలి సార్. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అదానికి ఇచ్చారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అంబానీకి ఇచ్చారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలోను ఆయా రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారవేత్తలకు ఇచ్చారంటే డిస్కషన్ జరగాల. మీరు చెప్తుంది 100% కరెక్ట్ అండి. ఒక రాజు ఐసుగడ్డని డిస్ట్రిబ్యూషన్ చేసుకొని పేదవాడికి వెళ్ళే లోపల మధ్యలో ఉన్న వాళ్ళందరి దగ్గర తడిసి లాస్ట్ లో ఎవరైతే బెనిఫిట్ పొందుతారో వాళ్ళకి వాటర్ అందుతుంది. మీరు చెప్పింది శివశంకర్ గారు, దానికి సంబంధించి నేను ఒకటి చెప్తాను. ఈరోజు సేమ్ సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాంట్లోంచే కనుక తీసుకున్నట్లయితే అక్కడ ఒక మాట అడగడం జరిగింది. యాక్చువల్గా గవర్నమెంట్ డైరెక్ట్గా ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో బెనిఫిషరీకి వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం. త్రూ బ్యాంక్ వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. దాన్ని కూడా తప్పు పట్టింది ఈరోజు సుప్రీంకోర్టు. మరి దానికి మీరు అన్నది ఇప్పుడు ఐస్ కరిగిపోకుండా ప్రభుత్వాలు నేరుగా తీసుకెళ్లి బెనిఫిషరీకి ఇస్తున్నాయి సార్, మధ్యవర్తులు లేరు. ఇప్పుడు క్లారిటీ చెప్తున్నా చూడండి, అదే ఇప్పుడు డైరెక్ట్ గానే వెళ్తున్నాయి, కానీ అతను ఉన్నాడా లేదా, లేనోళ్ళకి కూడా ఒక 10 మంది అమ్మఒడిలు పుట్టుకొస్తారు. డూప్లికేషన్ వాళ్ళు 100 మంది తయారవుతున్నారు. అవి అంతా కూడా ఒక మధ్యలో అంటే పలానా XYZ వాళ్ళు క్యాండిడేట్స్ అది దాన్ని కూడా స్కామ్ చేసి వాళ్ళ అకౌంట్ లో ఇచ్చుకుంటున్నారు. అది జెన్యూన్ గా ఎవరి దగ్గరికి వాళ్ళకి వెళ్ళట్లేదు. దాంట్లో నెంబర్ ఆఫ్ ఎంతో దానికే సొల్యూషన్ చెప్తాను. నేను స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాను, ఆధార్ డేటాబేస్ ని మనం మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ దేశం వ్యవస్థలే మారిపోతాయి అనేది నేను చెప్పా. ఆధార్ డేటాబేస్ అంటే ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు అంతా కూడా డేటాబేస్ లో ఉంటది. వాడు చదువుతున్నప్పుడు స్కూల్ కానించి, వాడు ఉద్యోగం పొందినప్పుడు కానించి, వాడి మీద పోలీస్ స్టేషన్ లో ఉన్న కేసులు కానించి ఒకే డేటాబేస్ లో అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది. వాడు ఎక్కడైనా ఆస్తులు కొన్నాడు, వాడి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, వాడి ఆస్తులు ఎంత ఉన్నాయి, వాడి డేటాబేస్ ను ఓపెన్ చేయగానే వాడికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి,
అది లింక్ అయిపోయి ఉంటదండి. వాడు వస్తాయండి. ఆదాయ పరిమితి ఇన్బిల్ట్ గానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యాల్కులేట్ చేసి ఆటోమేటిక్ గా వాడి కుటుంబ ఆదాయం ఎంత, స్థిరాస్తులు ఎంత, అలాగే చరాస్తులు ఎంత, ఇటువంటి అన్నిటిని కూడా క్యాల్కులేట్ చేయగలిగి ప్రతి ఒక్కరి యొక్క ఆస్తుల్ని ఆధార్ డేటాబేస్ కి అనుసంధానం చేస్తే ఈ రోజున ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు వ్యక్తులకి 4 3 12 ఎకరాలు ఉంటే ఆ కుటుంబ ఆదాయ పరిమితిగా తీసుకోవాలి. కానీ వ్యవసాయం మీద ఆదాయం రావట్లేదని చెప్పి పనులు వేయట్లేదు. ఈ రోజున రోడ్డు పక్కన టీ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. వాళ్ళు మినిమం రోజుకి వచ్చేటప్పుడు 3 నుంచి 4 వేల రూపాయలు సంపాదిస్తారు. ఇవాళ సాఫ్ట్వేర్ 50,000 రూపాయలు సంపాదించినా ట్యాక్స్ కడుతున్నాడు. 1,00,000 రూపాయలు సంపాదించే ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ట్యాక్స్లు కట్టకుండా ఈ భారతదేశంలో ఎకనామం పెడుతున్నారు. అందువల్ల ప్రతి వస్తువు ఎకనామిక్గా సార్ వాళ్ళకి ఆ కూడా ఫెసిలిటీ ఉంది కదా, గవర్నమెంట్లో చిరు వ్యాపారులకు కొంత ఫెసిలిటీ ఉంది ట్యాక్సెస్ సంబంధించి, మీరు అది మిస్ అవుతున్నారు సార్. సార్ ఎందుకంటే మీరు చెప్పింది నిజమే, మీరు చెప్పింది నిజమే అవ్వచ్చు. ఒక బజ్జీల బండి వాడు రోజుకు 10,000 సంపాదించేవాడు కూడా ఉండొచ్చు, కానీ అతని ఫెసిలిటీ ఉంది. అయ్యప్ప గారు మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ ఇలా చేస్తే ఎవరు సంపాదించుకోవాలి? పెట్టుబడి పెడుతుంది ఎవరు? రాజకీయ నాయకుడు పెట్టుబడి పెడుతున్నాడు. ప్రతి ఎమ్మెల్యేకి ఒక్కొక్క సారి జరిగితే 50 కోట్ల నుంచి 70 కోట్ల దాకా వాడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టుకున్నాడు. దాని మళ్ళీ ఎలా రాబట్టుకోవాలి? మీరు చెప్పేది ఏంటంటే ప్రతిదీ ఇలాగా యాజ్ ఇట్ ఈజ్ గా జరగాలని చెప్తున్నారు. కానీ అలా జరిగితే బ్లాక్ మనీ ఎలా సేవ్ చేసుకుంటారు? వాళ్ళు పెట్టుబడి పెట్టి 50 కోట్ల నుంచి 100 కోట్లు 200 కోట్లు వెనకాల ఎలా వేసుకుంటారు? అది జరగదు. మనం ఎంత మాట్లాడుకున్నా కానీ మాటలు తప్పితే అది జరగాలంటే అసంభవం. ఇప్పుడు మీరు చెప్పింది చేయాలంటే అసలు బిల్లు పాస్ అవ్వదు, అసెంబ్లీలో బిల్లు పాస్ అవ్వదు, పార్లమెంట్ లో బిల్లు పాస్ అవ్వదు. జస్ట్ మనం మాట్లాడి చిట్చాట్ చేసుకోవడం తప్పితే అది జరగదు. ఎందుకంటే మనం ఏం చేస్తాం, ఇలా మారాలి అంటున్నాం, వ్యవస్థ మారాలి అంటున్నాం. సింగపూర్ ఉంది, ఒకే ప్రభుత్వం 60 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వం లాజిస్టిక్స్ అప్ మీద వేల కోట్ల రూపాయల సంపద సృష్టించి ఆదాయ మార్గాలు ఏమి లేకపోయినా ఒక్క లాజిస్టిక్స్ మీదే ఆ సింగపూర్ లాంటి దేశం అభివృద్ధి చెందింది. చైనా ఉంది, రష్యా ఉంది, అమెరికా ఉంది. ప్రతి దేశం కూడా వాళ్ళ యొక్క ఆదాయ పరిమితులు ఎంత ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది, నిశ్చితమైనటువంటి డేటాబేస్ ద్వారా వాళ్ళు మనకు తెలిసిన నాలెడ్జి చంద్రబాబు నాయుడు గారి కింద ఐఏఎస్ ఆఫీసర్లకు తెలీదా? అందరికి అన్ని తెలుసు. బట్ కానీ వాళ్ళ లొసుకులు వాళ్ళకి బయటపడతాయని ఎవరు ఇంప్లిమెంట్ చేయడు. రైట్ సార్. అంటే ఇక్కడ ఆర్టికల్ వాళ్ళ లాయర్ గారు కూడా ఉన్నారు, ఆర్టికల్ 282 వాళ్ళకి ఆ ఫెసిలిటీ కల్పిస్తుంది సార్. ద ఆర్టికల్ ఎంపవర్స్ ద యూనియన్ స్టేట్స్ టు మేక్ గ్రాంట్స్ ఫర్ ఎనీ పబ్లిక్ పర్పస్, ఓకే, ఆఫ్ అండ్ సైటెడ్ టు జస్టిఫై సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నాడు. సో అక్కడ ఒకటి, ఇందాక ఒకటి ఉంది, ఆ పక్కనే ఇంకోటి ఉంది. సో దెర్ ఇస్ డ్యూయల్ రోల్ ఉంది అక్కడ. ప్రజాస్వామ్యంలో మీరు ఆదేశ సూత్రాలు చదవాలి, బేసిక్ ప్రిన్సిపల్స్, ఆదేశ సూత్రాలు, అలాగే ఫండమెంటల్ రైట్స్, ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు, ఈ మూడిట్లో కూడా సంక్షేమం ఎంత ఇంపార్టెంటో అభివృద్ధి కూడా అంత ఇంపార్టెంట్ అని కాన్స్టిట్యూషన్ చాలా ఆర్టికల్స్ లో స్పష్టంగా చెప్తూ ఉంది. కానీ చెప్పి స్విట్జర్లాండ్ డెవలప్ అవుతుంది అన్నారు. అక్కడ స్విట్జర్లాండ్ లో స్విస్ బ్యాంక్ లో వాళ్ళ కంట్రీలో ఉన్న వాళ్ళ కన్నా మన ఇండియా నుంచి వెళ్ళే రాజకీయ నాయకుల దగ్గర ఉన్న అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్తారు, అది ఎలా డెవలప్ అవుతుంది ఏందని ప్రతిదీ కూడా తెలుసు. మన భారతదేశం అనేది ఫ్రీగా ఉంటుంది, ఏది కూడా కండిషన్ గా పెడితే రాష్ట్రాలు పడిపోతాయి. అవాలా మనీ లాండరింగ్ స్కీమ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు, ఇప్పుడు సహజ వనరులు ఉన్నాయి. భారతదేశం ఏం చెప్తుంది, భారతదేశంలో ఉండేటువంటి కొండలు, గుట్టలు, మైనింగ్, ఓర్లు, ఇసుక, మొత్తం అన్ని ఎర్రచందనం ఎక్కడ పడితే అక్కడ రాజకీయ నాయకులు దోచేసుకుని వాళ్ళ సంపద అంతా కూడా విదేశాల్లో బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులు తీసుకెళ్లి బ్యాంకులో దోచేస్తారు. శివశంకర్ గారు, ఫైనల్గా ఒక విషయం చెప్తాను మీకు అందరికీ, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. ఇప్పటిదాకా మనం అసలు స్టార్ట్ అయినటువంటి ఇష్యూ ఏంటంటే తమిళనాడు విద్యుత్కి సంబంధించినటువంటి విషయం. తమిళనాడు విద్యుత్ సంబంధించి ఒక వ్యక్తి అక్కడికి పోవడం, పిల్లి వేయడం వల్ల ఇష్యూ మొదలైంది. దాని మీద కామెంట్స్ జరిగినాయి. అసలు విద్యుత్కి సంబంధించి అప్పులు ఎంత ఉన్నాయనేది ఒక డేటా ఉంది నా దగ్గర. దిగ్విజయ్ సింగ్, రంజిత్ రాజన్, పూలోదేవి నేతం అనేటువంటి ముగ్గురు ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నకి మంత్రి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ శ్రీపాద్ నాయక్ ఇచ్చినటువంటి ఆన్సర్లో ఏది మొత్తం వీళ్ళకి డిస్కమ్లకి ఇవ్వాల్సినటువంటిది, ద డీటెయిల్స్ ఆఫ్ ద ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన గోల్స్ ఎట్సెట్రా, ద డీటెయిల్స్ ఆఫ్ టోటల్ అవుట్ స్టాండింగ్ డెబ్ట్స్
అండ్ పేబుల్స్ ఆఫ్ డిస్కమ్స్ యాజ్ ఆఫ్ 30th October 2025కి డిస్కమ్ములకి ఉన్నటువంటి అప్పుల చిట్టా సార్ నా దగ్గర ఉన్నటువంటిది. ఇది ఎప్పటిదాకంటే వాళ్ళు ఇచ్చింది October 30 దాకా ఇచ్చినట్టున్నారు, October 30, 2025 వరకు. దీంట్లో చూస్తే తమిళనాడు 188,411 కోట్ల అప్పు ఉంది సార్. ద సెకండ్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, థర్డ్ పొజిషన్లో కర్ణాటక ఉంది, కేరళ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, 90,659లో మహారాష్ట్ర ఉంది. పెద్ద రాష్ట్రాలన్నీ పెద్ద పెద్ద అప్పులు ఉన్నాయి సార్. ఇవన్నీ ఎప్పుడు తీరుతాయి, కరెంట్ ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి? కళ్యాణ్ కృష్ణ గారు అదే చెప్తాను. భారతదేశంలో ఉండేటువంటి డెన్మార్క్ కంపెనీ అనేది, వెస్టాస్ అనే ఒక డెన్మార్క్ కంపెనీ విండ్ ఎనర్జీ ద్వారా కొన్ని వేల గిగావాట్లను తీసుకెళ్లి ఇతర దేశాలకు అమ్ముకుంటుందండి. మన భారతదేశంలో ఉండేటువంటి సహజ వనరులతో విద్యుత్ తయారు చేసి ఇతర దేశాలకు అమ్ముకుంటుంది. అదే భారతదేశంలో మనకి అనేక తీరరేఖలు ఉన్నాయండి. అది బే ఆఫ్ బెంగాల్ కానీ, అరేబియా కానీ, హిందూ కానీ, అట్లాగే ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమల్లో ఉండేటువంటి పర్వత శ్రేణుల్లో కూడా సముద్రపు పిల్లగాలులు, అలాగే పర్వత శ్రేణులు వచ్చేటువంటి పిల్లగాలుల ద్వారా, విండ్ ఎనర్జీ ద్వారా కొన్ని వేల గిగావాట్లని విద్యుత్ ఉత్పత్తి చేసుకునేటువంటి సహజ వనరులు ఉన్న భారతదేశం అటువైపుగా వెళ్ళట్లేదు. ఈ రోజున ప్రపంచ దేశాలు విద్యుత్తు నమ్ముకునే, డెన్మార్క్ లాంటి దేశం మన దేశంలో టర్బైన్స్ ద్వారా విద్యుత్ తీసుకుని ఇతర దేశాలకు అమ్ముకుని ఆ దేశ రెవెన్యూ పెంచుకుంటే, భారతదేశం మన దేశంలో తీసిన విద్యుత్తుని మనం కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందండి. అంటే సార్ ఇప్పుడు సోలార్ పవర్తో ఇంట్లో వాళ్ళు కూడా పక్కన గవర్నమెంట్కి కరెంట్ అమ్ముతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ కంక్లూడ్ ద డిబేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్ గారు, శివశంకర్ గారు అండ్ అయ్యప్ప గారు. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్. ఇదేంటి పరిస్థితి. దీనికి ఏదైతే సుప్రీంకోర్టు బెంచ్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. చూద్దాం రానున్న రోజుల్లో ఏదైతే గతంలో వచ్చినటువంటి దీన్ని ఆర్డర్స్ని రివ్యూ చేస్తారని ఆశిస్తాం. లేదా తిరగరాస్తారా, లేదా దానికి సపరేట్గా కమిటీ వేస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వాచింగ్ వైకే టీవీ. కీప్ వాచింగ్ వైకే టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు. సైనింగ్ ఆఫ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel